వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే ఫ్రెండ్ ఇవాళ రాగి జావ అయితే పెడుతున్నాను. దీనిలో అయితే తెలుగులో అయితే అమ్మలి అంటారు. మామూలుగా అయితే అమ్మవారు పోసిన వాళ్ళకైతే ఇదే పెడతారు కదా. ఇది పెడితే అమ్మ తొందరగా దిగిపోతారని అనుకుంటారు. చూడండి ఏం చెప్తానంటే, ఈ రాగి జావ అయితే పొద్దున మా వారికి అయితే ఈ గ్లాస్లో 2 గ్లాసులు అయితే ఇచ్చేసాను. ఆయనకైతే టిఫిన్ ఇంకా టిఫిన్ మధ్యాహ్నం దాకా ఏం ముట్టుకోరు ఆయన. ఇంకా ఇది ఎప్పుడు ఇవ్వాలంటే మళ్ళీ ఇవాళ తాగితే మళ్ళీ ఒకవేళ సోమవారం తాగితే మళ్ళీ బుధవారం అనేది ఒక రోజు గ్యాప్ ఇచ్చేయండి. అలాగా 2 డేస్ అయిన తర్వాత కంపల్సరీ మీరు వారంలో ఒక 3 డేస్ అయినా లేకపోతే 2 డేస్ అయినా ఇది తాగడం చాలానే మంచిది. ఎందుకంటే దీనిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఒక నీరసంగా ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉన్నా, తనకి ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇదైతే తాగేయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్లాస్ అయితే నిండిపోయింది కదా, ఇంకో గ్లాస్కి అయితే ఉంది. చూడండి చాలా అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ హైదరాబాద్లో అయితే చాలా మందికి అయితే తెలియదు. ఇది తెలిసినా కూడా చాలామంది అయితే తీసుకోరు. ఏం చెప్తున్నానంటే, బయట ఫుడ్స్కైనా మన ఇంట్లో చేసుకునే ఫుడ్ అనేది ఇది మీరు అంటే మనకి షాపింగ్ మాల్స్కి లేదా డీమార్ట్స్కి వెళ్ళినప్పటికైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. లేదు మనకి అలాంటి వద్దు, మన ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే మా మమ్మీ అయితే మాకైతే ప్రిపేర్ చేసి ఇప్పిస్తుంది. చూపిస్తానండి. చూడండి, ఇది ఎప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పురుగులు అవి పడుతూ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కంపల్సరీ అయితే పెట్టేసుకోండి మీరు. నేనైతే ఇలా డబ్బాలో పెట్టుకుంటాను. మా మమ్మీ అయితే మాకు ఒకటి నాకు ఒకటి ఇస్తుంది డబ్బా. ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మా అక్క కూడా పాపకైతే పొద్దున్న మార్నింగ్ టిఫిన్ లేకపోయినా మాకైతే పర్వాలేదు, మేము ఇది తాగేసి టిఫిన్ ఇంకా ఎడ్ చేసుకుంటాము. చూసేయండి, ఇదైతే ఫస్ట్ ఎలా తీసుకోవాలని ప్రిపేర్ చేసాను చూపిస్తాను. లేదు చివరి వీడియోతో కావాలి అనుకుంటే మా ఛానల్ అప్లోడ్ చేసాను చూసేయండి. ఫస్ట్ అయితే ఒక వాటర్ చిన్న హాఫ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పొడిగిన చేయాలంటే ఒక 3 స్పూన్ ఎంతమంది ఉంటే అంతమందికి కలుపుకోవాలి. మేము కలిపి పెట్టుకోవాలి. అయితే పాలైనా తాగొచ్చు, అసలు మెయిన్ మజ్జిగలో తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లేదు మాకు పాలలోనే ఇష్టం అంటే పాలలో కూడా తాగొచ్చు. పాలలో కావాలంటే వీడియో పెడతాను ఒకసారి చూసేయండి. మా వారికి ఏం చేస్తానంటే ఒకరోజేమో పెరుగుతో ఇస్తాను, ఇంకోసారి ఏమో పాలలో ఇస్తాను. పాలలో కూడా స్వీట్నెస్ ఉంటుంది, దీనిలో అయితే పెరుగు ఉంటుంది కాబట్టి చాలామంది ఇది ఎవరు ఎందుకనేది చూసేయండి. ఈ వీడియో అయితే మీకు కావాలి అనుకుంటే కింద అప్లోడ్ చేశాను, మా ఛానల్ అప్లోడ్ చేసి చూసేయండి. చూడండి, ఈ దీంట్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ మర్చిపోవాకండి. చూడండి, ఇది తాగితేనే మనకి ఎంతో హెల్త్కి చాలా మంచిది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది మా అమ్మ వాళ్ళ నుంచి, మా నాన్నమ్మ వాళ్ళ ముందు వచ్చింది. ఇది అప్పుడు వచ్చింది కూడా మేము ఇప్పుడు దాకా వదలలేదు. మా మమ్మీ నాకు పెళ్ళైన ముందైతే నాకు, మా అన్నయ్యకి, మా అక్కకి ఇదే నాకైతే ఇంకా టిఫిన్లు ఏం చేసేవాళ్ళం కాదు మేమైతే. లేదా మా అమ్మ ఏం చేసేదంటే రాగి సంగటి ఉంటుంది కదా, అలా రాగి సంగటిలో కలిపేసి నాటుకోటి పులుసుల్లో లేకపోతే మటన్ కర్రీలో అలా చేసి ఇచ్చేది మా మమ్మీ. చాలా బాగా చేస్తుంది. మేమైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నాము. నెక్స్ట్ అంటే ఇంకో మంత్ ఎండ్లో మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సినంత అవసరం వస్తుంది. ఒకవేళ వెళ్తే మా మమ్మీ రాగి సంగటి చేస్తానంటుంది. ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి. అంతేనండి ఈ వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.